కరీంనగర్ జిల్లాలోని అతి పవిత్రమైన పుణ్యక్షేత్రము, తీర్థరాజము, యావత్ దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనము అంటే 2600 సంవత్సరాల క్రితమే ఉన్న గ్రామము అయిన ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మీద రాసినటువంటి శతకం నరసింహ శతకంలోని తొలి పద్యం ఇది. మహానుభావుడు శేషప్ప నరసింహ శతకం రాసి ఆబాల గోబాలానికి నిత్యం ఉపయోగం అయ్యేటువంటి ఒక గొప్ప పుస్తకంగా నాటి తెలుగు నేల మీద ఉన్న వీధి బళ్లల్లో ఎన్ని వీధి బళ్ళు ఎన్ని గ్రామాల్లో ఉంటే అన్ని గ్రామాల్లో పెద్ద పద్యం పేరుతో ప్రతి విద్యార్థి కంఠస్థం చేసుకునే అవకాశం లభించిన గొప్ప శతకం నరసింహ శతకం. తెలంగాణలో ఉన్నటువంటి పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, ప్రబంధాలు ఒక 1000 ఏళ్ల చరిత్ర. మొత్తం తెలుగు నేల మీద మొట్టమొదటి పురాణం కరీంనగర్ జిల్లాలో వచ్చింది. అది జినేంద్ర పురాణం. రాసిన ఆయన పేరు పంప మహాకవి. ఆయన ఏలిక ఇమ్మడి అరికేసరి. ఆయన మీద రాసిన మరో